రాజు వెడ్స్ రాంబాయి. ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కాబట్టి వీడియో మీకు ఎక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే 2010 కాలానికి చెందిన ఖమ్మం, వరంగల్ బోర్డులోని ఓ రూరల్ విలేజ్లో స్టోరీ అయితే నడుస్తుంది. రాజు ఓ మ్యారేజ్ బ్యాండ్ అయితే రన్ చేస్తూ ఉంటాడు. ఆ గ్రామంలోనే రాంబాయిని లవ్ అయితే చేస్తాడు. కానీ ఆమె తండ్రి వెంకన్న ఓ పిహెచ్సి ఉద్యోగి. అతని అహంకారం, అతని నిర్ణయాలు ఇవే వీళ్ళ ప్రేమకి పెద్ద అడ్డంకి. ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తరువాత స్టోరీ అయితే పూర్తిగా మారిపోతుంది. వెంకన్న ఎందుకు వ్యతిరేకించాడు, ఆ సంఘటన ఏమిటి, చివరికి వీళ్ళ ప్రేమ కథ ఎలా ముగుస్తుంది అన్న విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే చూడలేము. కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్: లీడ్ పర్ఫార్మెన్సెస్ అఖిల్, తేజస్వి ఇద్దరు తమ పాత్రలకు తగినట్లు చాలా న్యాచురల్గా అయితే నటించారు. వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇక చైతన్య జొన్నలగడ్డ అయితే సినిమాకే హైలైట్గా చెప్పవచ్చు. మొదట్లో సింపుల్గా అయితే కనిపిస్తుంది, కానీ తరువాత చాలా స్ట్రాంగ్గా అయితే మారుతుంది. ఇక మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ ఉండటం వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే కలిగింది. ఇక మైనస్ పాయింట్స్: స్టోరీ సింపుల్గా ఉండటం, లాగింగ్ సీన్స్, బోరింగ్ సీన్స్, నేరేషన్ స్లోగా ఉండటం, ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేకపోవటం, లవ్ ట్రాక్లో ఇంకాస్త ఇంటెన్సిటీ అయితే ఉండాలి. ఇవి మూవీకి మైనస్గా చెప్పవచ్చు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. సో ఫైనల్గా రాజు వెడ్స్ రాంబాయి ఒక డీసెంట్ రూరల్ లవ్ స్టోరీ మూవీ అయితే అలా ఒక్కసారి అయితే ట్రై చేయవచ్చు. మీలో ఎవరైనా మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.